పంచముఖ ఆంజనేయ స్వామి వారి అవతార కథ తెలుసుకుందాము. భారతీయులు నిత్యం ఆరాధించే దేవతామూర్తులలో ఆంజనేయ స్వామి ఒకరు. అనాది నుండి ఒక విశిష్టమైన స్థానం ఉంది హనుమంతునికి. హనుమంతుడు సహవీనుడు, గొప్ప రామభక్తుడు. అతి శక్తివంతమైన రామనామం స్మరణతోనే తన జీవితాన్ని చరితార్థం చేసుకున్న హనుమ ఈ భూలోకంలోనే చిరంజీవిగా నిలిచిపోయాడు. వీరత్వానికి ప్రతీక అయిన హనుమన్ ప్రతిరోజు ఎవరైతే భక్తితో పూజిస్తారో వారికి మానసికపరమైన ఆనందంతో పాటు మంచి ఆరోగ్యం, సుఖశాంతులు లభిస్తాయని తులసీదాసు తాను రాసిన శ్రీ హనుమాన్ చాలీసాలో చెప్పారు. పంచముఖ ఆంజనేయ స్వామి రూపం చాలా ప్రసిద్ధమైంది. రామరావణ యుద్ధంలో పంచముఖ ఆంజనేయుని ప్రసక్తి కనిపిస్తుంది. రామరావణ యుద్ధం నందు రావణుడు మహిరావణుడు సాయం కోరుతాడు. పాతాళానికి అధిపతి మహిరావణుడు. ఆంజనేయుడు ఏర్పాట్లు చేసిన వాలశయన మందిరం అది తోకతో ఏర్పాటు చేసింది. ఆ మందిరం నుండి రామలక్ష్మణులను మహిరావణుడు విభీషణుడి రూపంలో వచ్చి అపహరిస్తాడు. అది తెలుసుకున్న ఆంజనేయుడు రామలక్ష్మణులను వెతకడానికి పాతాళానికి వెళ్తాడు. పాతాళంలో వివిధ దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి విచ్ఛిన్నం చేస్తే మహిరావణుడు ప్రాణాలు వీడుతాడని తెలుసుకున్న పవనుడు పంచముఖ ఆంజనేయునిగా రూపం దాలుస్తాడు. అందులో ఒక రూపం ఆంజనేయుడు కాగా గరుడ, వరహ, వాయగ్రీవ, నారసింహ రూపాలు మిగిలినవి. ఆ విధంగా పంచముఖుడు ఆ దీపాలను ఆర్పి మహిరావణుణ్ణి సంవరించి రామలక్ష్మణులను కాపాడుతాడు. అతి బల పరాక్రమంతుడైన శ్రీరాముని సేవలో గడపడానికి అధికత ప్రాధాన్యత ఇస్తాడు హనుమంతుడు. తన మనసుని మందిరంగా చేసి శ్రీరాముణ్ణి ఆరాధిస్తాడు. హనుమంతుడు గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనమిచ్చారంటే సీతమ్మ తల్లి కంటే మిన్నగా రాముణ్ణి ప్రేమించాడు. ఒకసారి సీతమ్మ నుదుటన సింధూరం చూసి ఎందుకు పెట్టుకున్నావు తల్లి అని అడిగితే శ్రీరాముడు దీర్ఘాయుష్కుడిగా ఉండాలని ఆమె చిరునవ్వుతో చెప్తుంది. అంతే, హనుమంతుడు ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా తన శరీరమంతా సింధూరం పూసుకుంటాడు. అది హనుమంతునికి శ్రీరాముని మీద గల నిరుపమానమైన భక్తి. ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడుంటాడని భక్తుల నమ్మకం. ఆంజనేయ స్వామికి పూజ చేయవలసిన ప్రత్యేక దినములు ఏమిటంటే శనివారం, మంగళవారం, ఇంకా గురువారం. పురాణ కథ ప్రకారం ఒకసారి శని ఆంజనేయ స్వామిని తన ప్రభావంతో వశపరుచుకోవాలని ప్రయత్నించగా స్వామి అతడిని తలక్రిందులుగా పట్టి ఎగరవేయసాగాడు. శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా స్వామి తనను తన భక్తులను ఎప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు. అందుకే 7.5 ఏళ్ళు శనిదోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాసన చేస్తే వారికి మంచి కలిగి శనిదోషం తగ్గుతుంది.